కార్మిక సంఘాల నేతలపై మంత్రి లోకేష్ అసహనం వ్యక్తం చేశారు. విషాద సమయంలో రాజకీయాలు చేయడం సరికాదని మండిపడ్డారు. డబ్బులు ఇచ్చి చేతులు దులుపుకునేందుకు రాలేదని అన్నారు. ఎక్స్గ్రేషియా ఒక్కటే కాదు, కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత కూడా తమపై ఉందన్నారు. పర్మనెంట్ ఎంప్లాయీస్ కు కార్మిక నేతలు అడిగిన దానికంటే ఎక్కువే వస్తుందని అన్నారు. 24 గంటల్లో 25 లక్షల పరిహారం అకౌంట్లో వేస్తున్నామని అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ లో ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని లోకేష్ పరిశీలించారు. భారతదేశంలో ఏ రాష్ట్రం ఇట్లా ప్రైవేటీకరణ జరగకుండా ఆపిన స్టీల్ ప్లాంట్ ఒకటి కూడా లేదు. అలాంటిది విశాఖ ఉక్కు కేవలం 1 and only ఎన్డీఏ ప్రభుత్వం ఆపింది. ఎందుకంటే మనకి ఎమోషన్ అటాచ్, మనం కాపాడుకున్నాం. కార్మికులు చూసుకునే బాధ్యత నాది. ఈరోజు కార్మిక సంఘాల నాయకులే ఎంత బాధ చేసినట్టు వాళ్ళు మాట్లాడే విధానం చూసి, డబ్బులు ఇచ్చేయండి, డబ్బులు ఇచ్చేయండి అంటే డబ్బులు ఇచ్చి చేతులు దులుపుకుని వెళ్ళిపోమంటారు మమ్మల్ని. అదా మా బాధ్యత. నేనేమన్నా కుటుంబాలను మేము ఆదుకుంటాం, ఎస్ ఎక్స్గ్రేషియా ఇస్తామని చెప్పాం అంటే ఎలాంటి డౌట్ లేదు. ఒక ఆయన ఏమన్నాడంటే విచిత్రం, ఒక కార్మిక నాయకుడు ఏమన్నాడంటే అసలు మీరు ప్యాకేజ్ ఇవ్వకుండా ఉంటే ప్లాంట్ తెరిసేది కాదు కదా, ప్లాంట్ తెరుచుకుని ఉంటే మనిషి చనిపోయాడు కాదు కదా. మాట్లాడే విధానం అండి ఇది. ప్రమాదం జరిగితే కనీసం ఎవరితోనైనా జగన్ మాట్లాడారా అంటూ లోకేష్ పరోక్షంగా విమర్శలు చేశారు. బీపీలు తెచ్చుకుంటే సమస్యలు పరిష్కారం కావని అన్నారు. జగన్ కు సమాధానం చెప్పేందుకు తాము పని చేయడం లేదని లోకేష్ తెలిపారు. ఈరోజు ఎవరు వచ్చారండి ఇక్కడికి? ప్రతిపక్ష ఇది టీమ్ 11 కెప్టెన్ వచ్చాడా? అడుగుతున్నా, టీమ్ 11 కెప్టెన్ వచ్చాడు ఇక్కడికి? లేదు కదా. కుమారస్వామి గారు 6 గంటలు ఎందుకు వచ్చాడు? ఆయన ఎందుకు ప్రకటించాడు? 25 లక్షలు ఈరోజు రాత్రి కుటుంబాల అకౌంట్లో మేము వేస్తామని చెప్పాను. 90 రోజుల తర్వాత తిప్పి నన్ను అడుగు, అప్పుడు నేను సమాధానం చెప్పగలుగుతా. కానీ మీరే కావాలని అపోహలు సృష్టించి, కార్మిక సంఘ నాయకులు అపోహలు సృష్టించి కరెక్ట్ కాదు. ఐఎమ్ సారీ టు సే. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ కాకుండా ఆపామని మంత్రి లోకేష్ అన్నారు. కార్మికులకు భరోసా కల్పించాలన్నదే తమ ఉద్దేశమని అన్నారు. మేము కాపాడాం ప్లాంట్, స్టీల్ ప్లాంట్. మాకున్న చిత్తశుద్ధి మేము కాపాడాం. నాకు ఇప్పుడు కూడా ఫోటో ఉంది. మేడం గారు, నిర్మలా సీతారామన్ గారు కూర్చుని ఉంటారు, బాబు గారు ఉంటారు, పైన క్లాక్ ఉంటుంది. పొద్దున 12:15 జరుగుతుంది మీటింగ్. రాత్రి ఫోటో అయితేనా రాత్రి 2 వరకు మీటింగ్ జరిగింది. ఫోటోలో 12:15 అంటే డేట్ మారింది. ఇప్పుడు మేడం గారికి అవసరం అది? నిర్మలా సీతారామన్ గారికి అవసరమా అంతవరకు ఉండి మనతో చర్చించి ఇంత ప్యాకేజ్ ఇవ్వాల్సిన అవసరం మేడం గారికి లేదు అని మనకి చిత్తశుద్ధి. అందుకే మనం చెప్పింది మరో ముఖ్యమంత్రి గారికి ఉన్న అనుభవంతో ఆయన చెప్తే అక్కడ వింటారు. ఎస్, బాబు గారు చెప్తున్నారంటే చాలా సీరియస్ చెప్తాను. అది పరిణామాలు తీసుకుని ఆయన అనౌన్స్ చేశాను. సో నేను చేయకపోతే తిప్పినాను అడిగాను, చేస్తానని చెప్పిన తర్వాత తిప్పి అసలు 24 గంటలు కూడా లోపలే మీరు ఇట్లా మారితే ఎట్లా సోని? కార్మిక సంఘాల నేతలపై మంత్రి లోకేష్ అసహనం వ్యక్తం చేశారు. విషాద సమయంలో రాజకీయాలు చేయడం సరికాదని అన్నారు. డబ్బులు ఇచ్చి చేతులు దులుపుకునేందుకు రాలేదని అన్నారు. ఎక్స్గ్రేషియా ఒక్కటే కాదు, కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత కూడా తమపై ఉందన్నారు లోకేష్. పర్మనెంట్ ఎంప్లాయీస్ కు కార్మిక నేతలు అడిగిన దానికంటే ఎక్కువే వస్తుందని అన్నారు. 24 గంటల్లో 25 లక్షల పరిహారం అకౌంట్లో వేస్తున్నామని అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ లో ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని మంత్రి లోకేష్ పరిశీలించారు. భారతదేశంలో ఏ రాష్ట్రం ఇట్లా ప్రైవేటీకరణ జరగకుండా ఆపిన స్టీల్ ప్లాంట్ ఒకటి కూడా లేదు. అలాంటిది విశాఖ ఉక్కు కేవలం 1 and only ఎన్డీఏ ప్రభుత్వం ఆపింది. ఎందుకంటే మనకి ఎమోషన్ అటాచ్, మనం కాపాడుకున్నాం. కార్మికులు చూసుకునే బాధ్యత నాది. ఈరోజు కార్మిక సంఘాల నాయకులే ఎంత బాధ చేసినట్టు వాళ్ళు మాట్లాడే విధానం చూసి, డబ్బులు ఇచ్చేయండి, డబ్బులు ఇచ్చేయండి అంటే డబ్బులు ఇచ్చి చేతులు దులుపుకుని వెళ్ళిపోమంటారు మమ్మల్ని. అదా మా బాధ్యత. నేనేమన్నా కుటుంబాలను మేము ఆదుకుంటాం, ఎస్ ఎక్స్గ్రేషియా ఇస్తామని చెప్పాం అంటే ఎలాంటి డౌట్ లేదు. ఒక ఆయన ఏమన్నాడంటే విచిత్రం, ఒక కార్మిక నాయకుడు ఏమన్నాడంటే అసలు మీరు ప్యాకేజ్ ఇవ్వకుండా ఉంటే ప్లాంట్ తెరిసేది కాదు కదా, ప్లాంట్ తెరుచుకుని ఉంటే మనిషి చనిపోయాడు కాదు కదా. మాట్లాడే విధానం అండి ఇది. భారతదేశంలో ఏ రాష్ట్రం ఇట్లా ప్రమాదం జరిగితే కనీసం ఒక్కరితోనైనా జగన్ మాట్లాడారా అంటూ పరోక్షంగా లోకేష్ జగన్ ను ఉద్దేశిస్తూ కూడా విమర్శలు చేశారు. బీపీలు తెచ్చుకుంటే సమస్యలు పరిష్కారం కావని అన్నారు. జగన్ కు సమాధానం చెప్పేందుకు తాము పని చేయడం లేదని లోకేష్ తెలిపారు.
ఈరోజు ఎవరు వచ్చారండి ఇక్కడికి? ప్రతిపక్ష ఇది టీమ్ 11 కెప్టెన్ వచ్చాడా? అడుగుతున్నా, టీమ్ 11 కెప్టెన్ వచ్చాడు ఇక్కడికి? లేదు కదా. కుమారస్వామి గారు 6 గంటలు ఎందుకు వచ్చాడు? ఆయన ఎందుకు ప్రకటించాడు? 25 లక్షలు ఈరోజు రాత్రి కుటుంబాల అకౌంట్ లో మేము వేస్తామని చెప్పాను. 9 రోజుల తర్వాత తిప్పి నన్ను అడుగు, అప్పుడు నేను సమాధానం చెప్పగలుగుతా. గానీ మీరే కావాలని అపోహలు సృష్టించి, కార్మిక సంఘ నాయకులు అపోహలు సృష్టించి కరెక్ట్ కాదు. ఐఎమ్ సారీ టు సే. ఈరోజు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ కాకుండా ఆపామని మంత్రి లోకేష్ అన్నారు. కార్మికులకు భరోసా కల్పించాలన్నది తమ ఉద్దేశమని అన్నారు. మేము కాపాడాం ప్లాంట్, స్టీల్ ప్లాంట్. మాకున్న చిత్తశుద్ధి మేము కాపాడాం. నాకు ఇప్పుడు కూడా ఫోటో ఉంది. మేడం గారు నిర్మలా సీతారామన్ గారు కూర్చుని ఉంటారు, బాబు గారు ఉంటారు, పైన క్లాక్ ఉంటుంది. పొద్దున 12:15 జరుగుతున్న మీటింగ్. రాత్రి ఫోటో తేనా రాత్రి 2 వరకు మీటింగ్ జరిగింది. ఫోటోలో 12:15 అంటే డేట్ మారింది. ఇప్పుడు మేడం గారికి అవసరం అది? నిర్మలా సీతారామన్ గారికి అవసరమా అంతవరకు ఉండి మనతో చర్చించి ఇంత ప్యాకేజ్ ఇవ్వాల్సిన అవసరం మేడం గారికి లేదు అని మనకి చిత్తశుద్ధి. అందుకే మనం చెప్పింది మరో ముఖ్యమంత్రి గారికి ఆయనకున్న అనుభవంతో ఆయన చెప్తే అక్కడ వింటారు. ఎస్, బాబు గారు చెప్తున్నారంటే చాలా సీరియస్ చెప్తారు. అది పరిణామాలు తీసుకుని ఆయన అనౌన్స్ చేశారు. సో నేను చేయకపోతే తిప్పినాను అడిగాను, చేస్తానని చెప్పిన తర్వాత తిప్పి అసలు 24 గంటలు కూడా లోపలే మీరు ఇట్లా మాడితే ఎట్లా సార్? కార్మిక సంఘాల నేతలపై మంత్రి లోకేష్ అసహనం వ్యక్తం చేశారు. విషాద సమయంలో రాజకీయాలు చేయడం సరికాదని మండిపడ్డారు. నేతలపై డబ్బులు ఇచ్చి చేతులు దులుపుకునేందుకు రాలేదని అన్నారు లోకేష్. ఎక్స్గ్రేషియా ఒక్కటే ఇస్తే సరిపోతని, కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత కూడా తమపై ఉందన్నారు. పర్మనెంట్ ఎంప్లాయీస్ కు కార్మిక నేతలు అడిగిన దానికంటే ఎక్కువే వస్తుందని అన్నారు. 24 గంటల్లో 25 లక్షల పరిహారం అకౌంట్లో వేస్తున్నామని అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ లో ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని లోకేష్ పరిశీలించారు. ఇక కార్మిక సంఘాల నేతలపై మంత్రి లోకేష్ అసహనం వ్యక్తం చేశారు. విషాద సమయంలో రాజకీయాలు చేయడం సరికాదంటూ కూడా కార్మిక సంఘాల నేతలపై కూడా లోకేష్ మండిపడ్డారు. ఈ ఘటన తరువాత డబ్బులు ఇచ్చి చేతులు దులుపుకునేందుకు రాలేదంటూ కూడా విమర్శించారు. ఎక్స్గ్రేషియా ఒక్కటే ఇస్తే సరిపోదు, కుటుంబాలను ఎవరైతే ఇబ్బందులు పడ్డారో బాధపడ్డారో ఆ బాధిత కుటుంబాలను కూడా ఆదుకోవాల్సిన బాధ్యత తమపై ఉందంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది. పరోక్షంగా కూడా జగన్ ను ఉద్దేశిస్తూ కూడా ఒక్కరైనా కూడా ఇక్కడికి వచ్చి వీళ్ళను పరామర్శించారా అంటూ కూడా వాళ్ళపై కూడా పరోక్షంగా కూడా విమర్శలు చేసిన పరిస్థితి. రైట్, దీనికి సంబంధించి మరింత పూర్తి ఇన్ఫర్మేషన్ ఇన్పుట్ నవీన్ జాయిన్ అయ్యారు. నవీన్, ఒకవైపు అక్కడ జరిగిన ఘటనకు సంబంధించి కూడా బాధితులను పరామర్శిస్తూనే అక్కడ కార్మిక సంఘం నేతలపై కూడా ఒకంత అసహనాన్ని వ్యక్తం చేశారు మంత్రి లోకేష్. ఇలాంటి సమయంలో కూడా రాజకీయాలు చేస్తున్నారంటూ కూడా కార్మిక సంఘం నేతలపై మండిపడ్డారు. అదేవిధంగా పరోక్షంగా కూడా జగన్ పై కూడా అసలు వచ్చారా రాకుండా ఇట్లా మాట్లాడడం కరెక్ట్ కాదంటూ కూడా మాకు బాధ్యత ఉంది, వాళ్ళందరిపై కూడా ఒక డబ్బులు ఇస్తే సరిపోదు, ఎక్స్గ్రేషియా ఒక్కటిచ్చి దులుపుకునేందుకు మేము లేదు, మొత్తం కుటుంబ బాధ్యతను కూడా తీసుకుంటామంటూ కూడా లోకేష్ చెప్పిన పరిస్థితి. బిందు మనం చూడొచ్చు, విశాఖ సంబంధించినటువంటి ఏదైతే ఫ్యాక్టరీలో జరిగినటువంటి ఘోర ప్రమాదం ఉందో దీంట్లో దాదాపుగా చనిపోయిన కుటుంబాలందరినీ కూడా మేము ఆదుకుంటాం అని చెప్పేసి కూడా మంత్రి లోకేష్ చెప్తున్నాడు. అయితే లోకేష్ ఒక విధంగా మాట్లాడుతూ అంటే ఫస్ట్ హాస్పిటల్కి వెళ్ళి ఆ కుటుంబాలను పరామర్శించారు, అదేవిధంగా గాయాలైన కార్మికులను కూడా పరామర్శించారు పరిస్థితి. కాబట్టి కార్మిక సంఘ నేతలపై ఆయన ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ కార్మిక సంఘ నేతలపై అయితే ఆయన ఆగ్రహం వ్యక్తం చేసిన సిచ్యువేషన్ కనపడుతుంది. ఎందుకంటే కార్మిక సంఘాలు స్పందించాల్సిన సమయంలో కరెక్ట్గా స్పందించట్లేదు. కేవలం ఇక్కడ చనిపోయినట్టు కార్మికులను పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారు. వాళ్ళు ఏదైతే ఎక్స్గ్రేషియా ఇచ్చి మేము చేతులు దులుపుకోవడానికి రాలేదు, మేము ఉదయం పూట నుంచే ఇక్కడ తిరుగుతున్నాం, కేంద్ర మంత్రులతో పాటు రాష్ట్ర మంత్రులు అందరం కూడా ఇక్కడ పర్యటన చేస్తున్నాం, అన్ని కుటుంబాలని పోయి నేరుగా కలుస్తున్నాం, వాళ్ళకు భరోసాగా మేము ఉన్నాం, మేము నిలబడతాం అని చెప్పేసి కూడా వచ్చాం. ప్రతిపక్షాలు ఉన్నట్టు జగన్ సంబంధించి నాయకులు ఎవరు వచ్చారు ఇప్పటి వరకు అని చెప్పేసి కూడా ఆయన పూర్తిగా ఒక ఆగ్రహం వ్యక్తం చేసినట్టు పరిస్థితిగా పడుతుంది. కేవలం 25 లక్షలు రాలేదు, కుటుంబం పెద్ద చనిపోతే ఆ బాధ ఎట్లుంటుందో అందరికీ తెలుసు. సో ఆ కుటుంబాన్ని ఫస్ట్ ఆదుకోవాలి, మంచి చనిపోయిన బాధలో ఆ కుటుంబం ఉంటుంది కాబట్టి ఆ కుటుంబాన్ని ఓదార్చాలి, ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పేసి మేము కుటుంబాల దగ్గరికి వెళ్ళాము, నేరుగా కుటుంబాలను కలిసాం. అంతేకాకుండా గాయాలైనటువంటి కార్మికులను కూడా కలిసాం. ఫ్యాక్టరీకి వచ్చిన తర్వాత జరిగినటువంటి ఘటన ఏ విధంగా జరిగింది, దీంట్లో తప్పు ఎవరున్న దాని మీద కూడా పూర్తి ఎంక్వైరీ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది.
సమయంలో కార్మిక నేతలు వాళ్ళ రాజకీయ పబ్బం గడుపుకోవడం కోసం ప్రభుత్వంపై నిందలు వేస్తున్నారని చెప్పేసి కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేసిన సిచ్యువేషన్ కనపడుతుంది. ఎందుకంటే 24 గంటలు గడవ ముందుకే 24 గంటలు గడవ ముందుకే పరిహారం చెల్లించే విధంగా కూడా మొత్తం చర్యలు చేపట్టాం. దాదాపుగా ఒక్కొక్కరికి 25 లక్షల రూపాయల పరిహారం అందిస్తాం. అంతేకాదు 25 లక్షల చేతులు దులుపుతాం, ఆ కుటుంబానికి ఒక అండగా ఉంటాం, కుటుంబానికి ఒక ఎంప్లాయ్మెంట్ ఇస్తాం. వాళ్ళు అడిగిన దానికంటే కూడా పరిహారం వాళ్ళు అడిగింది చాలా తక్కువ, ఇంకా మేము ఎక్కువ ఇస్తున్నాం, ఇంకా ప్యాకేజ్ పెంచేవంటి ప్రయత్నం కూడా చేస్తామని చెప్పేసి చెప్తుంది. ఇప్పటికే బీజేపీకి చెందినటువంటి కేంద్ర మంత్రులు ఉదయం నుంచి కూడా ఇక్కడ స్టీల్ ప్లాంట్ కానీ హాస్పిటల్లో కానీ గాయాలైనటువంటి కార్మికులను పరామర్శించేటువంటి దాంట్లో ఉన్నారు. పూర్తి స్థాయిలో కూడా జరిగినటువంటి ప్రమాదాన్ని పూర్తి స్థాయిలో కూడా ఒక అంచనా వేసి అసలు ఏ విధంగా జరిగింది, ఎవరు నిర్లక్ష్యం వల్ల జరిగిందనే దాని మీద పూర్తి స్థాయిలో కూడా ప్రభుత్వం నుంచి ఒక ఎంక్వైరీ కూడా. అంటే నవీన్, కార్మిక సంఘాల నుంచి అంటే జనరల్ గా ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు రాజకీయ నాయకులందరూ కూడా పరామర్శలు చేస్తూ ఉంటారు, వెళ్ళిపోతారు. ఇలాంటి ఘటన జరిగినప్పుడు మాత్రం ఫోకస్ అంతా మీడియా ఫోకస్ అనే కాదు, నాయకులందరూ కూడా వెళుతూ ఉంటారు. బట్ ఇలాంటి ఘటనలు జరగకుండా పునరావృతం కాకుండా కూడా చూసుకోవాల్సిన బాధ్యత అటు ప్రభుత్వాలపైన ఉన్నా కూడా జరుగుతుంది. బట్ దీంతోనే కూడా కార్మిక సంఘాలు బట్ పోయిన మనుషులు ఎట్లానో పోయారో వాళ్ళకి అందాల్సిన ఎక్స్గ్రేషియా అందాలి అంటూ కూడా ఆ విధంగా అడుగుండొచ్చు. ఇంకొకటి అంటే గత 2 నెలల నుంచి కూడా ఈ కార్మిక సంఘాలు నేతలందరూ కూడా చెప్తూ ఉన్నారంటే 27 చిన్న చిన్న ఈ సంఘటనలు కూడా జరిగినట్టుగా కూడా ఈ లాడిల్ లీకేజ్ కి సంబంధించి కూడా ఇలాంటి ఘటనలు జరిగాయంటూ కూడా అటు స్టీల్ ప్లాంట్ అధికారుల దృష్టికి కూడా తీసుకువెళ్ళినా కూడా కావాలనే అక్కడ కొంచెం నిర్లక్ష్యం వహించినట్టుగా తెలుస్తోంది. యాజమాన్యానికి తెలిసినా కూడా అంత పట్టించుకోలేదు, అందుకనే ఇంత ఎక్కువ మంది 8 మంది కార్మికులు చనిపోయారంటూ కూడా అటు కార్మిక సంఘాల నుంచి కూడా వస్తున్న ఒక విమర్శగా కూడా ఉంది అక్కడ. మనం చూడొచ్చు మొదటి నుంచి కూడా ప్రమాదం నిన్న జరిగిన కాంచి కూడా పూర్తి స్థాయిలో కూడా అది అధికారుల నిర్లక్ష్యం అని చెప్పేసి కూడా ఐ న్యూస్ ప్రత్యేక కథనాలు కూడా ఫోకస్ చేసిన పరిస్థితి. కేవలం అధికారుల నిర్లక్ష్యం వల్లనే కార్మికుల ఈ రోజు జరిగినటువంటి ఏదైతే కార్మికుల సావుకి కారణమైందని చెప్పేసి కూడా చెప్తుంటారు. అక్కడ కార్మిక నేతలు కూడా అనేక సార్లు కూడా మేనేజ్మెంట్ దృష్టికి తీసుకెళ్లారు. కార్మికులకు సంబంధించిన అక్కడ కొన్ని ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఎందుకంటే దాంట్లో పూర్తిగా కూడా చిన్న చిన్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. అనేక మంది కూడా ఇంత ముందు కూడా చనిపోయారు. ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో కూడా సేఫ్టీ ఉండాలి, అక్కడ సేఫ్టీ అధికారులు కూడా ఖచ్చితంగా ఉండాలని చెప్పేసి చెప్తున్నారు. సేఫ్టీకి సంబంధించిన అధికారుల నిర్లక్ష్యం, మేనేజ్మెంట్ ఎక్కడ కూడా ఏమి పట్టించుకోలేదు. ఈ ప్రమాదాలు తరచూ జరుగుతున్నాయి. దాదాపుగా 20 పైన ఇప్పటికే ప్రమాదాలు జరిగినాయి. చిన్న చిన్న ప్రమాదాలు జరిగినప్పుడే అప్రమత్తం కావాలి. అప్పటికే మేనేజ్మెంట్ చెప్పినా కానీ ఆ కార్మిక సంఘాలు చెప్పినా కార్మికులు చెప్పినా పెడచెవర పెట్టింది, కార్మికుల పట్టించుకోలేదని చెప్పేసి కూడా కార్మిక నాయకులు అయితే ఆగ్రహం చేసినట్టు పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు జరిగినట్టు ప్రమాదాన్ని కార్మిక నేతలు అయితే దాన్ని క్యాచ్ చేసుకున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఖచ్చితంగా కార్మికుల పక్షాన ఉంటారు. కార్మిక నేతలు ఎప్పుడైనా సరే పూర్తి స్థాయి కూడా కార్మికుల పక్షాన ఉంటారు కాబట్టి కార్మికుల పక్షాన ఉంటూ వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు వచ్చినటువంటి నాయకులు ఎవరైతే ఉంటే లోకేష్ తో పాటు ఇతర నాయకులు కూడా మొత్తం కూడా ఉదయం నుంచి కూడా పరామర్శల్లో ఉన్నారు. పూర్తిగా ఏదైతే ఇప్పుడు జరిగినటువంటి ఘటన ఉందో ఘటన సంబంధించిన స్టీల్ ప్లాంట్ లో కూడా లోనకెళ్లారు. జరిగినటువంటి పద్ధతిని కూడా చూశారు. ఎక్కడ జరిగింది, ఏ విధంగా జరిగింది, దీనికి నిర్లక్ష్యం ఎవరు, దీనికి అధికారుల నిర్లక్ష్యం ఖచ్చితంగా వాళ్ళపై చర్యలు కూడా తీసుకుంటామని చెప్పేసి కూడా లోకేష్ చెప్పినట్టు పరిస్థితి కాబట్టి పవన్ కళ్యాణ్ కూడా పర్యటన చేశాడు. పూర్తిగా అందరూ కూడా మంత్రులు మొత్తం కూడా పర్యటన చేస్తూ పూర్తి స్థాయిలో కూడా జరిగినటువంటి సీన్ ఏదైతే ఉందో ఇప్పుడు లోన జరిగిన ప్లాంట్ లో జరిగిన ప్రమాదాన్ని మొత్తం కూడా వాళ్ళు చూసేటువంటి ప్రయత్నం కూడా చేశారు. ఎవరి నిర్లక్ష్యం వల్ల ఇది జరిగింది, పూర్తి స్థాయిలో కూడా దానిపై ఎంక్వైరీ చేస్తామని చెప్పేసి కూడా ఒక పక్క లోకేష్ చెప్తున్న సిచ్యువేషన్ కనపడుతుంది. అంతేకాకుండా కార్మిక సంఘ నేతలు మాత్రం నిందలు వేయడం కాదు, వాళ్ళు చాలా సమన్వయంతో ఉండాలి. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు కుటుంబాలను ఓదార్చాలి, కుటుంబాలకు అండగా ఉండాలి తప్ప ఇట్లా దుమ్మెత్తిపోయడం కరెక్ట్ కాదు, విమర్శించడం కరెక్ట్ కాదు. అందరూ కూడా పూర్తి స్థాయిలో కూడా కుటుంబాలకు సంబంధించి ఏదైతే కార్మికులను కోల్పోయారో, ఇంటి పెద్ద కోల్పోయారో ఆ కుటుంబాలకు అండగా ఉండాలి. వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని కూడా మేము చూసుకుంటామని చెప్తున్నారు. ఏదో చేతులు డబ్బులు పెట్టి చేతులు దులుపుకునే పద్ధతి కాదు. ప్రభుత్వం అంటే ఖచ్చితంగా వాళ్ళ కుటుంబాలకి అండగా ఉండేగా వాళ్ళ కుటుంబాలు ఎప్పటికీ పూర్తి స్థాయిలో కూడా వాళ్ళకి బెనిఫిట్ జరిగే విధంగా కూడా మేము చూస్తామని చెప్పేసి చెప్తున్నారు. ఈ విధానాలను ఏదైతే కార్మిక నేతలు దీన్ని వ్యతిరేకిస్తున్నారు, కార్మిక సంఘాలకు సంబంధించి మొత్తం కూడా ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణితో ఇవన్నీ జరిగినాయని చెప్తున్న నేపథ్యంలో ఇప్పటికే లోకేష్ వాళ్ళకి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం కూడా చేసిన సిచ్యువేషన్ అయితే కనపడతా ఉంది. రైట్, థ్యాంక్ యూ నవీన్. కార్మిక సంఘాల నేతలపై మంత్రి లోకేష్ అసహనం వ్యక్తం చేశారు. విషాద సమయంలో రాజకీయాలు చేయడం సరికాదని అంటూ కూడా మండిపడ్డారు. డబ్బులు ఇచ్చి చేతులు దులుపుకోవడానికి రాలేదని అన్నారు. ఎక్స్గ్రేషియా ఒక్కటే ఇస్తే సరిపోదు, బాధిత కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు లోకేష్. లోకేష్ కార్మిక సంఘాలపై
ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఒకంత అసహనాన్ని వ్యక్తం చేశారు. ఇలాంటి సమయంలో రాజకీయాలు చేయడం సరికాదంటూ కూడా మాట్లాడుతున్నారు. దీనికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. రాజు, ఈ రోజు అయితే స్టీల్ ప్లాంట్ లో జరిగినటువంటి అగ్ని ప్రమాదానికి సంబంధించి కూడా క్షతగాత్రుల్ని అదేవిధంగా ఆ మృతదేహాల బంధువుల్ని కూడా అయితే ఈ రోజు మంత్రి నారా లోకేష్ అయితే పరామర్శించడం జరిగింది. ఈ నేపథ్యంలో తర్వాత కూడా స్టీల్ ప్లాంట్ లో ఏదైతే ప్రమాదం జరిగిన ప్రదేశం ఉందో ఆ ప్రదేశాన్ని కూడా పరిశీలించి అధికారులతో మాట్లాడడం జరిగింది. అనంతరం కూడా బయటకు వచ్చి మీడియాతో మాట్లాడుతున్న సమయంలో కొంతమంది ఎక్స్గ్రేషియా పెంచాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు అంటూ తన దృష్టికి వచ్చిందని ఈ నేపథ్యంలో కార్మిక సంఘాల మీద అయితే ఒక రకంగా అసహనం కూడా వ్యక్తం చేయడం జరిగింది. ఎందుకంటే గత కొంతకాలంగా కూడా కార్మికులు ఇక్కడ సరైన సౌకర్యాలు లేవు, జీతాలు సరిగ్గా ఇవ్వడం లేదు, ఈ నేపథ్యంలో మెయింటెనెన్స్ చేయడం లేదు, ప్రమాదాలు జరుగుతున్నాయంటూ కార్మికులు అయితే ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలోనే నారా లోకేష్ అయితే ఈ అసహనాన్ని వ్యక్తం చేయడం జరిగింది. ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తుంది, కార్మికుల కోసం పనిచేస్తుంది, మీలాంటి కార్మిక సంఘాల నాయకులు అయితే తప్పుడు ప్రచారాలు చేస్తున్నారంటూ ఒక రకంగా అయితే వాళ్ళ మీద ఆగ్రహం కూడా వ్యక్తం చేయడం. అది సాక్షాత్తు మీడియా సమక్షంలోనే ఈ అసహనాన్ని అయితే వ్యక్తం చేయడంతో స్థానికులు అక్కడ ఉన్నటువంటి కార్మికులు అదేవిధంగా కార్మికుల కుటుంబాలు కూడా ఒకంత ఆశ్చర్యం అయితే వ్యక్తం చేయడం జరిగింది. ఒక షాక్ లోకి వెళ్ళిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా కార్మికుల్ని పరామర్శించేందుకు వాళ్ళ సమస్యలు తెలుసుకునేందుకు వచ్చినటువంటి మంత్రి ఈ విధంగా వ్యాఖ్యానించడంపై అయితే కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. ముఖ్యంగా అంటే రాజు అంటే గతంలో కూడా స్టీల్ మెల్టింగ్ షాప్ లోని అంటే అత్యంత ప్రమాదకరమైన ఏదైతే ఆ ప్లేస్ ఉందో సీనియర్ కాంట్రాక్ట్ సిబ్బంది ఎవరైతే సీనియర్ నిపుణులు ఉంటారో వాళ్ళందరినీ కూడా తొలగించి తక్కువ డబ్బులకి వచ్చే ఈ కార్మికులందరినీ పెట్టడం వల్ల కూడా ఇంత పెద్ద మొత్తంలో కూడా అక్కడ ప్రాణాలు పోవడం ఏదైతే కూడా ఈ సమస్య ఏర్పడిందో తొందరగా వాళ్ళకి కొంత అవగాహన లేకపోవడం వల్లే గుర్తించలేకపోవడం వల్లే జరిగిందంటూ కూడా ఇంకొక వైపు ఒక వెర్షన్ వస్తోంది. సో కార్మికులు ఒకవైపు ముందుగుండా చెప్పారు 27 ఇలాంటి చిన్న చిన్న సంఘటనలు జరిగాయి అంటూ కూడా యాజమాన్యం దృష్టికి తీసుకువెళ్ళినా కూడా వాళ్ళు పట్టించుకోలేదు. ఇంకొకటి ఇలాంటి ప్రమాదకరమైన దీని దగ్గర చేయాల్సిందల్లా అనుభవజ్ఞులైన వాళ్ళని తొలగించి తక్కువ డబ్బులకు వచ్చే కాంట్రాక్ట్ వాళ్ళని కూడా పెట్టడం వల్ల కూడా కొంత జరిగిందంటూ కూడా చెప్తున్నారు. మొత్తంగా ఒకవైపు అంటే ఎట్లా అర్థం చేసుకోవాలి, ఒకవైపు క్వశ్చన్ చేస్తేనేమో వాళ్ళని తిడుతూ అసహనంగా కూడా మాట్లాడుతూ ఉన్నారు, ముందుగుండా ప్రాబ్లమ్స్ చెప్పినా కూడా పట్టించుకునే పరిస్థితి కార్మికుల తరపున. ఎస్ఎం బిందు మీరు చెప్పింది వాస్తవం. ఒక రకంగా గతగా కొన్నేళ్లుగా కూడా స్టీల్ ప్లాంట్ నష్టాల్లో ఉంది, దాన్ని ప్రైవేట్ పరం చేయాలి అని చెప్పి అయితే కేంద్ర ప్రభుత్వం చూస్తుంది. మరోవైపు రాష్ట్రంలోకి వచ్చరికి రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రైవేటీకరణ కాదు, మీరంతా కార్మికుల మాటలు వినొద్దు అంటూ కూడా మరో పక్క ప్రచారం చేస్తూ వస్తుంది. అయితే వాస్తవంగా చూసుకుంటే కార్మికులు కానీ కార్మిక సంఘాలు కానీ చెప్తున్నటువంటి మాట ప్రకారం అయితే గత కొన్నేళ్లుగా కూడా సరైన మెయింటెనెన్స్ లేదు. మరోవైపు దాదాపు 11,000 మంది ఉన్నటువంటి ఆ ఎంప్లాయీస్ అయితే ఇప్పుడు 8,000 వరకు తగ్గించారు. ఉన్న ఫలంగా బలవంతంగా వాళ్ళని పదవి విరమణ చేయించి ఆ స్థానంలో ఎటువంటి అనుభవం లేనటువంటి కాంట్రాక్ట్ కార్మికులను అయితే పెట్టడం జరిగింది. వాళ్ళకి వేలకు జీతాలు ఇవ్వడం ఇష్టం లేక తక్కువ జీతానికి వచ్చేటువంటి కాంట్రాక్ట్ కార్మికులను అయితే పని ప్రదేశంలో పెట్టడం అత్యంత ప్రమాదకరంగా ఉన్నటువంటి ఆ ప్రదేశంలో నైపుణ్యం కలిగినటువంటి పనితనం తెలిసినటువంటి కార్మికులు పనిచేయాలి. కానీ ఈ కాంట్రాక్ట్ కార్మికులకు అయితే పూర్తిగా పని ప్రదేశం మీద అవగాహన ఉండదు అంటూ కూడా ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. ఈ రోజు ప్రమాదానికి కూడా కారణం అదే అయ్యి ఉండొచ్చు అని కూడా, ఎందుకంటే ఈ రోజు ఏదైతే ప్రమాదం జరిగిందో ఆ సిసిడి ప్లాంట్ లో దాదాపు 20 నుంచి 25 మంది పనిచేయాల్సిన పరిస్థితుల్లో ఈ రోజు అక్కడ 12, 13 మందే పనిచేస్తున్నారు. కాబట్టి వాళ్ళ మీద మానసికంగా ఒత్తిడి పెరుగుతుంది. మరోవైపు అందులో దాదాపు 12 మందిలో కూడా దాదాపు 6 వరకు కూడా కాంట్రాక్ట్ కార్మికులు అయితే పనిచేస్తున్నారు. వాళ్ళకి ఈ స్కిల్ డెవలప్మెంట్ గురించి అయితే అవగాహన ఉండదు, ఏదో ఉపాధి కోసం వాళ్ళు వస్తారు, వాళ్ళతో పని చేయించడం వల్ల ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయని కూడా కార్మిక సంఘాలు అయితే ఇప్పటికే యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లినట్టుగా తెలుస్తుంది. అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా యాజమాన్యాలు అయితే కార్మిక సంఘాల మాటలు వినడం లేదు అనేది అయితే ఆరోపణ ఉంది. ఇక్కడ ప్రస్తుత పరిస్థితులు చూసుకుంటే ఒకవైపు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అవ్వదు అని ఒక మాట చెబుతూనే మరోవైపు తెరచాటుగా ప్రైవేటీకరణకు అడుగులు వేస్తుంది ప్రభుత్వం అని కార్మికులు చెప్తున్నారు. దాంట్లో భాగంగానే గనులు కేటాయించడం లేదు, ఉద్యోగులు తగ్గించేస్తున్నారు, ఉన్న ఉద్యోగులకి అయితే జీతాలు సరిగ్గా ఇవ్వడం లేదు. ఇంతకు ముందు కార్మికులకు జీతాలు సరిగ్గా ఇవ్వకపోవడం ఇంకొకటి అయితే అంటే ప్లాంట్ ఇప్పటికీ కూడా ఆర్థిక నష్టాలు ఉన్న నేపథ్యంలో కూడా అంటే వాళ్ళ ప్రాణాలతో ముడిపడి ఉన్న అయితే ఆడిట్ సేఫ్టీకి సంబంధించి కూడా పీరియాడికల్ చెకింగ్
అది ఒకటి ఉందంట ఆ బడ్జెట్ లో. దానికి సంబంధించి కూడా అదంతా దాన్ని కోత పెట్టడం కూడా అంటే క్రమంగా కూడా దానికి ఎప్పటికప్పుడు ఆడిటింగ్ చేయకపోవడం వల్ల కూడా ఈ సమస్య ఇంత పెద్ద ప్రమాదం జరిగిందంటూ కూడా కొంత ప్రాథమికంగా కొంత ఇన్ఫర్మేషన్ వస్తుంది రాజు. ఎస్ మీరు చెప్పింది కరెక్ట్. ఎందుకంటే ఇక్కడ ప్రతిసారిగా పీరియాడికల్ గా సేఫ్టీ ఆడిట్ అనేది జరగాలి, అది కొంతకాలంగా జరగలేదని చెప్పి కార్మిక సంఘాలు ఎప్పటి నుంచి ఆరోపణలు చేస్తున్నాయి. అయితే కార్మిక సంఘాలు చేసినటువంటి వాళ్ళ ఆవేదన గాని ఆరోపణలు గాని ప్రభుత్వం తిప్పికొడుతూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తుందన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. వాస్తవం చూసుకుంటే విశాఖ స్టీల్ ప్లాంట్ ఒకప్పుడు లాభాల్లో నడిచినటువంటి పరిశ్రమ, కానీ క్రమక్రమంగా దానికి నిధులు కేటాయించకపోవడం, తర్వాత బయట నుంచి ఆ గనులు ఏదైతే ఐరన్ ఓర్ ఉంటుందో దాన్ని కొనుగోలు చేయాల్సిన సమయంలో దానికి ఆర్థిక భారం పెరిగిపోవడం, బొగ్గు సక్రమంగా సరఫరా చేయకపోవడం, దీనివల్ల ఆర్థిక ఇబ్బందులు ఏర్పడ్డాయనేది అయితే ఒక వాస్తవమైనటువంటి పరిస్థితి. దానివల్ల వచ్చేటువంటి లాభాలు తగ్గిపోయి క్రమక్రమంగా కూడా నష్టాల బారిన కావాలనే ఆ నష్టాల బారిన నడుపుతున్నారు అనే నష్టాల్లోకి నెట్టారు బలవంతంగానే ఆ విమర్శలు అయితే ఉన్నాయి. అదే నేపథ్యంలో దానికి కేటాయించాల్సిన నిధులు కూడా ఇప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం 1600 కోట్లు కేటాయించింది అని చెప్పి చెప్తున్నప్పటికీ ఆ 1600 కోట్లు కూడా కార్మికుల సంక్షేమానికి గానీ కార్మికుల జీతాలకు గానీ ఎక్కడా కూడా పనిచేయలేదు. ఏదైతే నష్టాల్లో ఉందో బ్యాంకులకి కట్టాల్సినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో వాటికైతే కేటాయించడం వల్ల ఈ 1600 కోట్లు కేటాయించడం వల్ల కూడా కంపెనీకి గానీ కార్మికులకు గానీ ఎలాంటి లాభం చేకూరలేదు అనేది అయితే ఇక్కడ ప్రధానంగా వినిపిస్తున్నటువంటి మాటగా చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ రాజు.